హలో, ఆధార్ కార్డు ఎంత ఇంపార్టెన్సో మనందరికీ తెలియదు కాదు. మరి ఇండియాలో పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా ఆధార్ కార్డు అనేది మస్ట్ అండ్ షుడ్గా మారిపోయింది. మరి ఇండియన్ సిటిజన్గా గుర్తింపు పొందడానికి ఆధార్ ఒక మెయిన్ ధృవీకరణ కార్డు అయిపోయింది. అయితే ఆధార్ కార్డును ఎక్కడ పడితే అక్కడ వినియోగిస్తూ ఉంటే వ్యక్తిగత భద్రతకు అంటే పర్సనల్గా ఉండే సెక్యూరిటీకి భంగం కలిగే ప్రమాదం ఉంటుంది. అంటే గోప్యతకు ఒక భయం కూడా ఏర్పడుతుంది. మరి ఈ క్రమంలోనే ఆధార్ కార్డును కాకుండా ఆధార్ లాంటి సేవలను పొందడానికి ఒక ఐడి నెంబర్ వచ్చింది. దాన్నే వర్చువల్ ఐడి అంటారు. ఈ వర్చువల్ ఐడి పేరు విన్నారా మీరు? ఎస్, ఈ వర్చువల్ ఐడి అనేది ఆధార్ కార్డుతో అనుసంధానమైన 16 అంకెల సంఖ్య అన్నమాట. ఆధార్ నెంబర్కి సబ్స్టిట్యూట్గా అంటే ప్రత్యామ్నాయంగా వినియోగించుకోవడానికి మాత్రమే కాకుండా ఈ కేవైసీ వంటి వాటి కోసం వర్చువల్ ఐడి వినియోగించేసుకోవచ్చు. సో ఆధార్ నెంబర్ స్థానంలో విఐడి నెంబర్ ఉపయోగించడం ద్వారా పర్సనల్గా ఉండేటువంటి ఆ గోప్యతకి సంబంధించి ఖచ్చితంగా అలాగే ఉంటుందని చెప్తున్నారు. వర్చువల్ ఐడి పొందడం అసలు ఎలా అంటే ఆధార్ వర్చువల్ ఐడి పొందాలి అంటే అధికారిక ఆధార్ వెబ్సైట్ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియాను సందర్శించాలి. మనం UIDAI వెబ్సైట్ తెరిచాక మన లాంగ్వేజ్ ఎంచుకోవాలి. ఆధార్ సర్వీస్ సెక్షన్లోకి వెళ్ళి వర్చువల్ ఐడి జనరేటర్ అనే ఆప్షన్ ఎంచుకోవాలి. వర్చువల్ ఐడి జనరేటర్ని ఎంచుకున్నాక ఆధార్ నెంబర్, క్యాప్చా కోడ్ను పొందుపరచాలి. ఆ తర్వాత మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కు ఓటీపీ వస్తుంది. ఓటీపీని పొందుపరిచిన తర్వాత వెరిఫై అండ్ ప్రాసెస్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు 16 అంకెల వర్చువల్ ఐడి నెంబర్ మీకు కనిపిస్తుంది. సో అదే మీ వర్చువల్ ఐడి నెంబర్ అనమాట. అంతేకాదు రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కు సందేశం కూడా అంటే ఒక మెసేజ్ కూడా వస్తుంది. ఆధార్ వర్చువల్ ఐడి ప్రయోజనాలు బ్యాంక్ ఖాతా తెరవడం అంటే ఈ ప్రయోజనాలు చూస్తే బ్యాంక్ ఖాతా ఓపెన్ చేయడం దగ్గర నుంచి ప్రభుత్వ సర్వీసెస్ పొందడానికి కానీ ఈ కేవైసీ ప్రక్రియ చేయడం కోసం ఆధార్ పీవీసీ కార్డ్ లేదా ఈ ఆధార్ని డౌన్లోడ్ చేసుకోవడానికి, అలాగే గవర్నమెంట్ నుంచి వచ్చే రాయితీలు పొందడానికి, పాస్పోర్ట్ దరఖాస్తు చేసుకోవడం కోసం, అలాగే కొత్తగా బీమా పాలసీని కొనుగోలు చేయడం కోసం, ఇలా ఇన్ని రకాలుగా సరికొత్త సర్వీసెస్ అన్నింటికీ ఆల్రెడీ కొన్ని సర్వీసెస్కి సంబంధించి ఈ ఆధార్ వర్చువల్ ఐడి ఉపయోగపడుతుంది. సో అన్ని చోట్ల ఆధార్ నెంబర్ ఇవ్వక్కర్లేదు, ఎక్కడ మన గోప్యతకు భంగం కలుగుతుందో అని భయపడక్కర్లేదు. ఓకే, సో ఈ వర్చువల్ ఐడి పొందండి. ఖచ్చితంగా దాంతోనే మ్యాక్సిమం అన్ని ట్రాన్సాక్షన్స్ అన్నీ చేసుకోవచ్చు అన్నమాట.